అంశంతే ఐటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సాధారణ జీవితం, ఉన్నతమైన ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తులు ఆకర్షణల నుండి కానివ్వండి, ఇతరులు ఉండేటువంటి వ్యక్తులతో కాంపిటీషన్ను కానివ్వండి, తన యొక్క మనసుని శాశ్వతంగా బయటకి తీసుకురాగలుగుతారు. ఎప్పుడైతే మన మనసు తప్పుడు ఆకర్షణలలో పడుతుందో, ఆకర్షితమవుతుందో, ఆకర్షణలో ఆకర్షితమైనటువంటి మనస్సుకి స్వచింతన, ప్రభు చింతన పూర్తిగా దూరం అవుతూ ఉంటుంది. నేటి సమాజంలో అతి ఆకర్షణలో పడి కొన్ని తప్పుడు కర్మలు, కొన్ని పాప కర్మలను చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సాధారణమైన జీవితం, గొప్ప ఆలోచనలు ఎలా చేయాలి అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకుందాం. దాన్ని అంటారు సింపుల్సిటీ. ఎంత ఎక్కువ సింపుల్గా ఉంటారో అంతే ఎక్కువగా ఎదుటి ఆత్మ నుండి మీరు సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని మాత్రమే పొందగలుగుతూ ఉంటారు. కొన్ని అడగటంతో, కొన్ని కోరుకోవటంతో మనకి దొరకవు. అలాంటివే గౌరవము, ప్రేమ అడగటంతో మనకు దగ్గరవ్వవు, అవి దొరకవు. సహజంగా మనలో ఉండేటువంటి గొప్ప గుణాల ద్వారానే మనం పొందగలుగుతాము. మనలో రావాల్సినటువంటి గొప్ప గుణాలే సాధారణంగా మనం ఉండడం, సింపుల్గా ఉండడం, కానీ ఆలోచనలు మాత్రం గొప్పగా ఆలోచించాలి. ఏ వ్యక్తి అయితే గొప్పగా ఆలోచిస్తారో వారిని అంటాము వారి యొక్క మైండ్ చాలా బ్రాడ్ మైండ్, విశాల హృదయం. బ్రాడ్ మైండ్గా ఉండేవారు, విశాల హృదయంలో ఉండేటువంటి వారు సాధారణంగా సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణ జీవితం కానీ గొప్ప ఆలోచనలు. ఒక గొప్ప వ్యక్తిగా మనం ఉండాలి అంటే ఫస్ట్ గొప్పగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. పరమాత్ముడు సర్వశక్తివంతుడు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పుని పరమాత్ముడు మాత్రమే తీసుకురాగలుగుతాడు. మనల్ని కూడా వారి సమానంగా చూడదలుచుకుంటున్నారు. ఆ విధంగా మనము అవ్వవచ్చు. అలా అవ్వాలి అంటే అతి సాధారణంగా, అతి సింపుల్గా ఉండడానికి మనం ఇష్టపడాలి. రియల్ రాయల్టీ చూడాలి, రియల్ రాయల్టీ కనపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్గా, సాధారణంగా ఉండడానికి ఇష్టపడండి. సింపుల్గా ఉండేటువంటి వారిలో, సింపుల్సిటీ ఉన్న చోటు రాయల్టీ అనేది కూడా వస్తుంది. సింపుల్సిటీ, రాయల్టీ, ట్రస్టీ ఇవన్నీ కూడా మంచి గుణాలు, గొప్ప దైవీ గుణాలు. సాధారణంగా సాధారణ జీవితంలో ఉంటూ గొప్ప ఆలోచనలు తీసుకురావాలి. దానికి ఉదాహరణనే మా యొక్క లైఫ్ స్టైల్. మా లైఫ్ స్టైలే ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ ఈజీగా ఇస్తుంది. గొప్పగా ఆలోచించడం అంటే అంత పాజిటివ్గా ఆలోచించడం. సమస్యలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా, అవి కనపడినా, వినపడినా, ఏది ఏమైనా, ఎవరు ఎలాంటి వారైనా, ఆలోచన తీరును ఏ వ్యక్తి అయితే గొప్పగా మార్చుకుంటారో వారు చాలా చాలా సంతృష్టంగా ఉంటారు. సంతృప్తిగా మాత్రమే కనపడతారు. సంతుష్టంగా ఉంటూ సంతృప్తిగా జీవించేటువంటి వ్యక్తులు వారు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. అందుకే ఇక్కడి పద్ధతి అన్నమాట సింపుల్సిటీగా ఉండడం. ఎంత సింపుల్గా ఉంటామో అంత గొప్పగా ఆలోచిస్తామో మన జీవితాన్ని కూడా గొప్పగా మార్చుకుంటూ
గొప్పగా జీవిస్తూ సుఖప్రదమైనటువంటి అనుభవం మాత్రమే మనం చేయగలుగుతాము. సాధారణమైన జీవితం మాత్రమే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతుంది. మనసు ఎంత ఆకర్షణలో పడుతుందో అప్పుడు భగవంతుడి యొక్క చింతన నుండి దూరం అవుతూ ఉంటుంది. పరమాత్ముడి యొక్క చింతనలో ఉండాలి, నేను ఉంటాను అని కోరుకుంటూ ఆలోచించేటువంటి ఒక రాజయోగి ఆత్మ సహజంగా పరమాత్మ ప్రేమకి కానివ్వండి, పరమాత్మని గుణగానం చేయడంలో కానివ్వండి, వారు దగ్గరవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, ఎక్కువగా నా మనస్సుని దేనికి దగ్గర చేయాలి, దేని నుండి నేను దూరం అవ్వాలి. నేను దగ్గర మనసుతో అవ్వాల్సిందే మంచి శుభ చింతన, ప్రభు చింతనకి దగ్గర అవ్వాలి. దాన్ని అంటారు ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు. కొందరిని చూడగానే మనసు నుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది. వారి గురించి మనం తప్పుగా వినడానికి కూడా ఇష్టపడం. వారిని చూడగానే ఏమంటాం, మీరు అలాంటి వారి కారంపి, వీళ్ళు చాలా స్పిరిచువల్ పర్సన్స్, స్పిరిచువాలిటీని గౌరవించేవారు, స్పిరిచువాలిటీని మాత్రమే గౌరవించేవారు. దాని యొక్క భావం ఏంటంటే వారు నిత్యం సింపుల్గా ఉంటారు, గొప్పగా ఆలోచిస్తారు. సింపుల్గా ఉంటూ గొప్పగా ఆలోచిస్తారు కాబట్టి వారికి ఏ చింతన నచ్చింది? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. నా జీవితంలో అంటే నా యొక్క ఆచరణలో, నా వ్యవహారంలో స్పిరిచువాలిటీ అనేది ఒక భాగం అయిపోవాలి. ఎలాగైతే రోజు భోజనం చేయడం, రోజు మంచినీళ్ళు తాగడం, రోజు వినడం, మాట్లాడటం, ఏదో నేను స్పెషల్గా చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ లేకుండా అది న్యాచురల్ అయిపోయిందో, మనం కూడా న్యాచురల్ యోగి అవ్వాలి. నా మాట్లాడే పద్ధతే న్యాచురల్ అలా అయిపోవాలి. శుభ చింతనతో కూడినటువంటి నేచర్, అలా అది సహజం అయిపోయింది అనుకోండి, న్యాచురల్ నేచర్ అయిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి స్పిరిచువాలిటీని రెస్పెక్ట్ ఇస్తున్నారు, వారు స్పిరిచువల్గా జీవిస్తున్నారని అర్థం. స్పిరిచువాలిటీకి రెస్పెక్ట్ ఇస్తూ స్పిరిచువల్గా జీవిస్తున్నారు అంటేనే ఈ యొక్క మార్గం, పరమాత్మ మనకు చూపించినటువంటి మార్గంలో మీరు ముందడుగు వేస్తున్నారని అర్థం. మనం ఎన్ని ఎక్కువ అడుగులు వేస్తామో అంత మనలో గుడ్ ఇంప్రూవ్మెంట్ పెరిగిందని అర్థం. మీరు ఎంచుకున్నటువంటి మార్గంలో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు సహజంగా ఒక తృప్తి అనేది వస్తుంది. కలియుగంలో ఎలాంటి మనుషులు పెరిగిపోయారంటే వారంటారు, అంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, ఇంత కష్టపడి చేస్తున్నాను, కానీ నాకు మాత్రం తృప్తి లేదు అనగా, ఎప్పుడైతే ఆ వ్యక్తి సేవాభావంతో సేవ చేయరో, వారి జీవితంలో స్పిరిచువాలిటీని కానివ్వండి, సింపుల్సిటీని కానివ్వండి, ఆచరణలు పర్ఫెక్ట్గా తీసుకురాలేరనుకోండి, వారికి తృప్తి అనేది, హ్యాపీనెస్ అనేది రాదు. హ్యాపీనెస్ వింటుంటేనే ఎంత హ్యాపీగా ఉంది కదా. హ్యాపీనెస్ నాలో పెరిగేది, దానికి కూడా ఆధారం సింపుల్సిటీ. సాధారణమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఆలోచించేటువంటి వారు అవ్వడము. ఇప్పుడు మనకి అవ్వాల్సింది, కావాల్సింది ఇది మాత్రమే. ఆధ్యాత్మిక చింతన చేసి ప్రతి ఒక్కరి ద్వారా శుభ చింతన, శుభ భావనను మనం పెంచుతూ తయారు చేసుకున్నప్పుడే, స్పిరిచువాలిటీని మనం ఇష్టపడినప్పుడే, ఏది కోరుకుంటున్నామో, ఏది కావాలనుకుంటున్నామో అది నాకు పర్మనెంట్గా దొరుకుతుంది. కొందరిది ఒక నేచర్ ఉంటుంది, ఏదైనా కావాలి అంటే అది దొరికేదాకా వదలరు. అది దొరికితేనే వారికి తృప్తి అనేది వస్తుంది. కొందరు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే జీవితకాలం అంతా పరిగెత్తుతూనే ఉంటారు. వారిని అడగండి, ఎందుకు లైఫ్ అంతా పరిగెత్తుతూనే ఉన్నాం, ఇంత స్పీడ్. మీకేం కావాలి?
అలా ఏం కావాలని అడిగినప్పుడు కొందరు చెప్పేస్తారు, వెతికి 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 పరిగెత్తి పరిగెత్తి అసలు నాకు ఏం కావాలో అదే మర్చిపోయా. మీకు కావాల్సింది, మీరు వెతుకుతుంది రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్. తృప్తికరమైనటువంటి జీవితం అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది మీ మనసు, మీ యొక్క అంతరాత్మ వెతుకుతుంది, కోరుకుంటుంది. దానికి కావాలి స్పిరిచువల్ వేలో సింపుల్సిటీని ఇష్టపడాలి, ఆలోచన తీరుని గొప్పగా మార్చుకోవాలి. ఎంత సింపుల్సిటీని ఇష్టపడుతూ గొప్ప ఆలోచనలలో ఆలోచిస్తూ ఉంటానో, దానికి దగ్గర అవుతానో, అప్పుడే ఆ రియల్ హ్యాపీనెస్ మళ్ళీ పెరుగుతుంది. బ్రహ్మ కుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయ అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఇలాంటి టాపిక్స్ ప్రతి ఒక్కరికి మేము నేర్పిస్తాము. ఇలాంటివి వారి జీవితంలోకి, ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే సుఖము, శాంతి యొక్క అనుభూతిని వారు చేస్తూ సుఖప్రదమైనటువంటి జీవితంలో జీవించగలుగుతుంటారు. ఎప్పుడైతే మనిషికి అవసరం లేని అనవసరమైనటువంటి అతి ఆకర్షణలు పెరిగాయో, అప్పుడే అశాంతి, దుఃఖం అనేది కూడా పెరుగుతూ ఉంటాయి. వ్యర్థమైనటువంటి ఆకర్షణల నుండి మన మనసుని నెమ్మదిగా బయటకు తీసుకురావాలి. అదే స్పిరిచువాలిటీ మనకు నేర్పిస్తూ ఉంటుంది. దాన్ని అంటారు సాధారణ జీవితంలో జీవించడం, సింపుల్ సిటీలో మనం ఉండటం. సింపుల్ సిటీ అనగా సన్యాస మార్గం కాదు. సన్యాస మార్గం వేరు. మీరు ఆ విధంగా సాధారణమైనటువంటి జీవితంలో జీవిస్తూ గొప్ప ఆలోచనలు మాత్రమే చెయ్యాలి అంటే, సింపుల్గా ఉండడము అంటే నిత్యం ప్రభు చింతన చెయ్యండి. ఏ వ్యక్తి అయితే నిత్యం ప్రభు చింతన మాత్రమే చేస్తారో, ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉంటారు, ఇతరులను కూడా అలా తయారు చేస్తూ ఉంటారు. ఇదొక నియమం. మనం ఎలా ఉంటామో ఎదుటి వారిని కూడా అదే విధంగా అలాంటి వారిగానే తయారు చేయాలి, వారిని ఎలా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అవునా? దాన్ని అంటారు సహవాసం యొక్క ప్రభావంలోకి రావడం. నా మనసు ఎంత ఎక్కువగా శుభ చింతన, ప్రభు చింతనలో ఉంటుందో, గ్రహిస్తూ ఉంటుందో, మన యొక్క శుభ చింతన, ప్రభు యొక్క చింతన ఎదుటి ఆత్మలో కూడా శక్తిని పెంచుతూ ఉంటుంది. వీటన్నిటికీ మూల ఆధారం ముందు నేను నా యొక్క మనసుతో, నా యొక్క ఆలోచనలతో పాజిటివ్గా ఉండిపోవడం, శుభ చింతన చేయడం, గుణగ్రాహకులుగా అవ్వడం, ఇవన్నీ రావాలి గుణాలు. అవి సాధ్యపడేది మనం సింపుల్ సిటీని ఇష్టపడినప్పుడే. సాధారణ జీవితం, గొప్ప ఆలోచనలు, ఈ యొక్క మహత్వం ఆధ్యాత్మికతలో గొప్ప ప్లేస్ ఉన్నటువంటి గుణం అన్నమాట. దాని చాలా మహత్వం ఉంది. మహత్వకరమైనటువంటి పనులు మనం చేసినప్పుడే మనం గొప్పవారిగా, గొప్ప వ్యక్తులుగా తయారవుతాము, మనం మారుతాము. ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులు అనగానే కొందరు వ్యక్తుల పేర్లు మనం తీస్తూ ఉంటాం. వాళ్ళు కనిపించేది, మనం చూస్తుంది, మనకు వినిపించేది, వాళ్ళు ఉన్న గొప్ప గుణం పేరే సింపుల్ సిటీ. సాధారణంగా జీవిస్తున్నటువంటి వారు. ఏ వ్యక్తి అయితే అంత సాధారణమైనటువంటి జీవితంలో వారు జీవిస్తున్నారో, ఇతరులను కూడా తయారు చేస్తున్నారో, వాళ్ళు ఉన్న గొప్ప సింపుల్ సిటీ ద్వారా వారు ప్రతి అడుగులో ఆనందం యొక్క గొప్ప అనుభూతిని వారు చేయగలుగుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి సింపుల్ సిటీలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఇతరులను కూడా అలా తయారు చేస్తామో, అప్పుడే మనం కూడా సంతోషకరమైనటువంటి జీవితం యొక్క అనుభూతిని చెయ్యగలుగుతాము.
ఆనందకరమైనటువంటి జీవితమే కదా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. ఆనందకరమైనటువంటి జీవితంని కోరుకుంటూ ఆ విధంగా తయారైనటువంటి వారే సింపుల్సిటీగా ఉంటూ ఇతరులను కూడా సింపుల్గా మార్చేటువంటి వారే ఆనందకరమైనటువంటి జీవితంలో వారు ఉంటారు. కాబట్టి వారు సింపుల్గా ఉంటారు, గొప్పగా ఆలోచిస్తారు. ఇలాంటి కర్మలే మనం చేస్తూ, అలాంటి కర్మలు చేయడానికి ఇష్టపడుతూ మనం ఎలా తయారు కావాలనుకోవాలి? గొప్ప గుణవంతులుగా. గుణాలు వంతులు, అవగుణాలు, ఈ 2 రకాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. నా యొక్క టెన్షన్, నా యొక్క లక్ష్యము ఒకటే ఉండాలి. నేను తృప్తిగా జీవించాలి, సంతోషకరంగా జీవించాలి. వాటి కోసం ఇలాంటి ఆచరణలు అనేది ఆచరించాలి, న్యాచురల్ అవ్వాలి. దాన్ని అంటారు సింపుల్గా జీవించడం, సింపుల్సిటీని జీవితంలో ఆచరించడం. సింపుల్సిటీలో మరో అంశము బాహ్య రూపంలో ఆకర్షణలు అని మీరు విన్నారు. కనపడేటువంటి ఆకర్షణల్లో కూడా నా మనసు ఇరుక్కోవద్దు. ఏని ఆకర్షణ? సాధారణ జీవితము అనగా స్థూల రూపంలో, సూక్ష్మ రూపంలో నా మనస్సుని ఎక్కువగా తన వైపు లాక్కునేటువంటి ఆకర్షణల వైపు నేను పోవద్దు. ఎక్కువసార్లు తప్పు పనిపైన, తప్పు ఆలోచనలపైన మన మనసు ఆకర్షితమైపోతే భగవంతుడి యందు మనసుని లగ్నం చేయడం కష్టమవుతుంది. రాజయోగ సాధన, రాజయోగ అభ్యాసం, దీన్ని అంటారు సహజ రాజయోగ. ఈజీ రాజయోగ అనగా అతి కష్టంగా మనసుని లాగడం కాదండి, న్యాచురల్గా మనసుని భగవంతుడి యందు లగ్నం చేయగలగాలి. న్యాచురల్గా ఎక్కువ సమయం ఆకర్షణ నా మనసు పడింది అనుకోండి, ఎక్కువ అట్రాక్ట్ అయిపోయింది అనుకోండి, నా సమయము కానివ్వండి, సంకల్పాలు కానివ్వండి స్పిరిచువల్ వేలో లేవు అంటే మనసుకి శాంతి అనేది రాదు. పరమాత్మ మనందరికీ నేర్పించుతూ మనకి ఇచ్చేటువంటి మహామంత్రము, మీరు మన్మనాభవమైపోండి, మనసుని ఈశ్వరుడి యందు లగ్నం చెయ్యండి. మన్మనాభవం అవుతూ మనసుని ఈశ్వరుడి యందు లగ్నం చేసినప్పుడే సహజంగా మనసులో పెరుగుతున్నటువంటి అతి ఆకర్షణలు దూరం అవుతాయి. ఆకర్షణ యందు మనసు దూరమైనప్పుడే, సింపుల్సిటీని మీరు ఇష్టపడినప్పుడే మనసుని సహజంగా భగవంతుడి యందు లగ్నం చేయగలుగుతారు. మెడిటేషన్, దాని యొక్క అర్థమే సహజమైన పద్ధతిలో ఈశ్వరుడి యందు మనసును లగ్నం చేయాలి. సహజమైన పద్ధతిలో మనసుని ఈశ్వరుడి యందు ఎప్పుడైతే మనం లగ్నం చేస్తామో, మన్మనాభవమైపోతామో, అప్పుడే మన యొక్క లైఫ్ స్టైల్ని సాత్వికంగా మనం తయారు చేసుకోగలుగుతాము. దాన్ని అంటారు యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి. ఒక యోగి అవ్వాలి, ఒక జ్ఞాని అవ్వాలి. దానికోసం మనలో రావాల్సింది, మనకు కావలసింది సింపుల్సిటీగా మనం ఉండడం. ఇప్పుడు మీరే చూడండి, ఆకర్షణ లేకుండా సింపుల్గా జీవిస్తున్నారనుకోండి, ఎంత కూల్గా, ఎంత హాయిగా ఉంటారు. ఎప్పుడైతే నా మనస్సు ఆకర్షణల వైపు ఆకర్షితమైపోయిందో అప్పటి నుండే మీ మనస్సులో శాంతి అనేది దూరం అవుతుంది. అందుకే అంటుంటారు చూడండి, ఈరోజు నా మనసు ఏం బాగాలేదు అంటాం. అంటే మనసులో ఏం పెరిగింది? ఆలోచనలో ఏం పెరిగింది? అట్రాక్షన్. ఎప్పుడైతే మనసులో ఆకర్షణలో అట్రాక్షన్ పెరిగిపోయిందో, మన్మనాభవం అవ్వలేకపోయారు, మనసుని ఈశ్వరుడి యందు లగ్నం చేయలేకపోయారు, ఆ మనసులో శాంతికి బదులుగా అశాంతి పెరిగింది. సింపుల్సిటీ, అతి సాధారణంగా ఉండడం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది, చెయ్యవలసింది నా యొక్క ఆలోచనలలో ఏ టైప్
థాట్స్ నా మైండ్లో ఎక్కువ వస్తున్నాయి. పాజిటివ్, నెగిటివ్, నెసరీ అండ్ వేస్ట్. ఏది ఎక్కువ ఆలోచిస్తానో నా మైండ్ కూడా అలాగే అయిపోతుంది, నేను కూడా అలాగే తయారవుతాను. తర్వాత లాస్ట్ ఫైనలీ కొందరికి క్వశ్చన్ వస్తుంటుంది, ముందు నేను చాలా బాగున్నాను, ఎందుకు ఇప్పుడు ఇలా తయారైపోయా, ఎందుకు నేను ఇలా ఉండాల్సి వచ్చింది? ఇది ఆధ్యాత్మిక సంస్థ, ఆధ్యాత్మిక మార్గము మీతో మీ నుండి కొన్ని విషయాల నుండే బయటకు తీసుకొస్తుంది. ఎలాంటి విషయాల నుండి మీరు దూరం అవ్వాలి, ఎలాంటి విషయంలో దగ్గర అవ్వాలి, ఈ యొక్క జ్ఞానము ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలో మాత్రమే మీరు నేర్చుకోగలుగుతారు. ఏ కర్మల వలన, ఏ ఆలోచనల వలన మీ మనస్సు దుఃఖం పడుతుంది, అశాంతి పాలైంది, అలా దుఃఖపడకుండా, అశాంతి పాలవ్వకుండా అట్రాక్షన్స్ నుండి ఆధ్యాత్మిక మార్గం మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది. తెలివిమంతుడు ఎప్పుడు కూడా ఇరుక్కోవాలనుకోడు. ఇరుక్కోవడం, అట్రాక్ట్ అవ్వడం ఇది బుద్ధివంతులు చేసే పనా? కాదండి. బుద్ధిమంతుడు, తెలివిమంతుడు పొరపాటున కూడా ఆకర్షణలో పడడు, ఆకర్షణలలో ఆకర్షితులవ్వడు. ప్రపంచంలో అడుగు పెట్టి చూడండి, ఎక్కడైనా కానీ చెడు ఆకర్షణలే నిండిపోయి ఉంటాయి. నేను ఆకర్షణలకు దగ్గర అయ్యానా, ఆకర్షణలు నా దగ్గరకు వస్తున్నాయో చూసుకోండి. ఆకర్షణలకు నేను దగ్గరికి వెళ్ళాను, అవి నా దగ్గరికి రావడం లేదు. ప్రపంచం అనాది కాలం నుంచి ఇలాగే ఉంది, ఇలాగే ఉంటుంది. కానీ ఒక్కసారి తప్పుడు వైపు, చెడు వైపు అట్రాక్ట్ అయిపోయినటువంటి మైండ్ సహజమైన రీతిలో బయటకి రాలేకపోతూ ఉంటుంది. సహజమైన రీతిలో ఎప్పుడైతే నా మనసు బయటకు వస్తుందో అప్పుడే మీరు ఆకర్షణ నుండి దూరం అవుతూ ఉంటారు. మీలో పెరిగేటువంటి మంచి గుణాలు, దాన్ని అంటారు సింప్లిసిటీ, సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ విధంగా మనం తయారైనప్పుడే రియల్ లైఫ్లో దేవతల్లో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడగలుగుతాము, మనం వినగలుగుతాము, ఎక్స్పీరియన్స్ కూడా చేయగలుగుతాము. అన్ని శక్తుల్లో కల్లా గొప్ప శక్తి అనుభవం అనే శక్తి. అనుభవం అనే శక్తి నాలో రావాలి, నాలో పెరగాలి. దానికోసం కావాల్సింది సాధారణ జీవితం, ఉన్నతమైన ఆలోచనలు. సాధారణ జీవితం, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తిగా మనం తయారు కావాల్సిందే. ఆ విధంగా మనం ఉండాలి అంటే, అలా నేను చెయ్యాలి అంటే ఈశ్వరుడి యొక్క శక్తిని మనం సంపూర్ణంగా రిసీవ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఈశ్వరీయ శక్తిని నేను రిసీవ్ చేసుకుంటానో, అనుభవం చేస్తానో, అభ్యాసం చేస్తానో, అప్పుడు ప్రాక్టికల్ మన జీవితం అలాగే తయారవుతుంది. అదే సాధారణ జీవితం, ఉన్నతమైన ఆలోచనలు చేసేటువంటి జీవితంగా. ఆ విధంగా మనం ఉంటూ ఆధ్యాత్మికంగా మనం నడవాలి అనేదే ఈరోజు మనమంతా వినేటువంటి ఎపిసోడ్ యొక్క సారము. అంశాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.